హే గైస్, ఎలా ఉన్నారు? నా పేరు రమేష్ కుల్. మీరు చూస్తున్నారు రమేష్ కుల్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే బయ్యా సన్నీ యాదవ్ ఇంకా నాన్వేషణ మధ్య జరుగుతున్న గొడవ గురించి అయితే మనం నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో కింద కొంతమంది అయితే వచ్చాడ్రా బాబు కొత్త అడుక్కున్నాడు అన్నట్టు కొంతమంది అయితే కామెంట్ చేసి నేనైతే దాన్ని పట్టించుకున్నాను. సో ఈ వీడియో దేనికంటే వీళ్ళిద్దరు గొడవ మీద క్రాంతి వ్లాగర్ అయితే ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోని అయితే మనం ఈరోజు రియాక్ట్ చేయబోతున్నాం. సో ఇంకెందుకు కలిసి లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, మీకు మానిటర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో మనమైతే ఇప్పుడు రియాక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం. బాగున్నాం. కొద్ది రోజులుగా యూట్యూబ్ లో ఒక ఇష్యూ బాగా రన్ అవుతుంది. అదేంటో మీకు కూడా తెలుసు. నాకు బయ్యా సన్నీ యాదవ్ బాగా పరిచయం అండ్ అన్వేష్ కూడా బాగా పరిచయం. వీళ్ళిద్దరిని ఫస్ట్ టైం నేను టైకా అవార్డ్స్ లో కలిసాను. అప్పుడు నాకు బెస్ట్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ అవార్డు వచ్చింది. అండ్ బయ్యా సన్నీ యాదవ్ కి బెస్ట్ మోటో బ్లాగర్ అవార్డు అండ్ నాన్వేషణకి బెస్ట్ అప్ కమింగ్ యూట్యూబర్ అవార్డు వచ్చింది అనమాట. సో వాళ్ళతో నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు అండ్ ఫ్యూచర్ లో కూడా రావు. వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు అనేది ఈ వీడియోలో నా ఒపీనియన్ చెప్తాను. అండ్ దాంతో పాటు కొన్ని పచ్చి నిజాలు అండ్ చేదు నిజాలు కూడా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ చాలా మంది ఈ ఇష్యూ గురించి వీడియో చేయమని అడిగారు, బట్ ఎందుకులే టైం వేస్ట్ నేను పట్టించుకోలేదు. అండ్ టైం వేస్ట్ ఇష్యూ ఫ్యూ డేస్ బ్యాక్ మా తాతయ్య చనిపోయారు అనమాట. సో మీరు చూస్తే 4-5 డేస్ నుంచి నేను వీడియోస్ కూడా పెట్టట్లేదు. బట్ ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే యూట్యూబ్ లో కొంతమంది పత్తి గింజలు వచ్చేసారు. సడన్ గా సమాజం మీద, యువత మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. వీడు మాత్రం వీడియోలు చేసుకోవచ్చు, ఇంకెవడ చేయకూడదు వీడియోలు. ఇంకెవడని చేస్తే పత్తి గింజలు నువ్వే గింజో. ఏమి నీతులు చెప్తున్నారంటే అసలు వాళ్ళ వీడియోస్ చూస్తుంటే ఈ రేంజ్ లో ఉంటాయి. దొరికిందే సందని వీడియోస్ మీద వీడియోస్ చేస్తున్నారు. నువ్వు చేయట్లేదా? ఏ ట్రెండింగ్ టాపిక్ దేన్ని వదలడు, వీడియోస్ చేస్తూనే ఉంటాడు. ఇంకెవడ చేయకూడదు ట్రెండింగ్ టాపిక్ మీద, ఈడు ఒక్కటి చేసుకుంటే సరిపోద్ది. నిజంగా వాళ్ళు సొంత పోసలు వెరీ గుడ్ పీసులు అనుకుంటే అంతకంటే పిచ్చి పోసలు ఇంకెవరో ఉండరు. యూట్యూబ్ లో ఎప్పుడు పత్తితులు కాదు, ఎవడు కాదు, ఇంక్లూడింగ్ మీ. ఇది మాత్రం కరెక్ట్. ఎవడో పత్తిత్తు కాదు, అందరూ డబ్బులు సంపాదించడానికే వస్తారు. సో ఇది నేనే సంపాదించాలనుకోవడం అయితే కరెక్ట్ కాదనమాట. కొత్తగా చేసే వాళ్ళకి నువ్వు సజెషన్స్ ఇవ్వాలి, ఇలాంటి వీడియోలు చేయాలి, అలాంటి వీడియోలు చేయాలి అంటే ఏది చేయకూడదు, పత్తిత్తులు కాదు. ఏంద్రా నాయన, అందరూ వాళ్ళ స్వార్థం కోసమే వీడియోస్ చేస్తారు. ఇది మాత్రం కరెక్ట్ చెప్పాడు. ఎవరైనా సరే ఈ బ్యాచ్ ఏదైతే ఉందో చూసారు, అదే వచ్చి నీతులు చెప్పే బ్యాచ్ వాళ్ళంతా ఈ ఇష్యూని క్యాష్ చేసుకున్నాం అనే తప్ప సమాజం పట్ల ప్రేమ ఉండి కాదు. ఈ బెట్టింగ్ గురించి మీకు ఎప్పుడు తెలిసిందా? ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ గురించి మీకు క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అదే. అసలు వీడు ఎందుకు చెప్తున్నాడంటే వీడు చేసేది కూడా బెట్టింగ్ ప్రమోషన్సే. సో కప్పిపుచ్చుకోవడానికి చేసిన ఒక ప్యూర్ వీడియో తప్పించి ఇంకేం ఉండదు నాకు తెలిసి. సో అది మీకు కూడా తెలియాలి కదా. ఈ క్రాంతి వ్లాగర్ అన్నాడు ఏదో పెద్ద పత్తిగింజలాగా మాట్లాడుతుంటాడు. బ్యాచ్ వచ్చేసి జనాలకి ఏం నీతో చెప్తున్నారంటే వీళ్ళక మీరు సపోర్ట్ చేసేది, ఎవరిక మీరు సపోర్ట్ చేసేది, అది ఇది అని చెప్పి లాస్ట్ లో బిస్కెట్ వేస్తారు. మేము అలాంటి ప్రమోషన్స్ చేయము, బట్ మాకు ఎవరు సపోర్ట్ చేయరు, మాకు వ్యూస్ రావు అని ఎమోషనల్ గా టచ్ చేస్తారనమాట. మన ఇండియన్స్ కి బేసిక్ గా ఎమోషన్స్ ఎక్కువ కదా. ఈ ఎమోషన్స్ కి పడిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. నీకు లేవని ఇంకెవడకుండా ఎమోషన్స్. వాళ్ళు నువ్వు తోపు అన్నా, నువ్వు ఎడ్యుకేటర్ అన్నా, నువ్వు ఎడ్యుకేటర్ అక్క, సొసైటీ లవర్ అన్నా, నా పిండా కూడా అన్నా అని పొగటం స్టార్ట్ చేస్తారు. అవి చూసి ఇంకా రెచ్చిపోవటం. ఏదో ట్రెండింగ్ టాపిక్ ఉంది, వీడియో చేస్తే వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తారనే తప్ప సొసైటీ పట్ల ప్రేమ ఎవ్వడికి లేదు. నీకుందా? నీకు లేదు కదా, నువ్వు ఎందుకైతే ఏదో పెద్ద ఉన్నోళ్ళగా లేదు. ఈ స్టేట్మెంట్ ని జస్టిఫై చేసే ఫ్యాక్ట్స్ ముందు చెప్తాను. ట్రెండింగ్ లో టాపిక్స్ చేయడంలో తప్పు లేదు. మేము కూడా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాం. అది చెప్పు ముందు. అంటే నువ్వు చేయొచ్చు, ఇంకెవడ చేయకూడదు, అది చెప్పడు. ఎందుకంటే ఎక్కువ మంది వాటి కోసం చూస్తూ ఉంటారు, ఎంగేజ్మెంట్ బాగుంటుంది కాబట్టి అది తప్పు కాదు. అందుకేనరా చేసేది, మరి వీళ్ళ మీద వీడియోలు చేసేది కూడా అందుకే. బట్ ఈ పత్తిత్తు కబుర్లు చెప్పి మేము సొంత పోసలం ప్రమోషన్స్ చేసే వాళ్ళంతా స్కామర్లు అని సొల్లు కబుర్లు చెప్పడం కరెక్ట్ కాదు. కొంతమంది అయితే అసలు యూట్యూబ్ లో ప్రమోషన్స్ చేయటమే తప్పు అంట. అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు? ఈ ప్రపంచం అంతా నడిచేదే ప్రమోషన్స్ మీద. ప్రమోషన్స్ లేకుండా ఏదైనా ఉంటది? అసలు నువ్వు ఎన్ని కోట్లు పెట్టి ఒక ప్రోడక్ట్ ని తయారు చేసినా దాన్ని ప్రమోట్ చేయకపోతే వేస్ట్. ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా వీడియోస్ చేసి నీతులు చెప్తుంటే అసలు నవ్వాలో ఏడ.
ఈ పాయింట్ కరెక్టే, ప్రమోషన్స్ లేకుండా ఏది జరగదు. కాకపోతే దేన్ని ప్రమోట్ చేయాలి? పెంట మీద చెత్త కూడా పెంట మీద చెత్తను కూడా తెచ్చి ప్రమోట్ చేసేస్తావా డబ్బులు వస్తే? కాదు కదా. వాళ్ళు కూడా అర్థం కావట్లేదు. సరే, ఫస్ట్ నేను ప్రమోషన్స్ ఎందుకు చేస్తానో చెప్తా చూడండి. యూట్యూబ్ నుంచి నాకు వచ్చే రెవెన్యూ చూపిస్తాను చూడండి మీకు యూట్యూబ్ స్టూడియోలో. సో మార్చ్ లో నాకు వచ్చిన రెవెన్యూ 2,16,000. మార్చ్ లో కొన్ని ఎక్కువ వీడియోస్ చేశాను కాబట్టి. మీరు జనవరిలో చూస్తే 1,56,000 అండ్ డిసెంబర్ లో చూస్తే 1,76,000. నవంబర్ లో, ఫిబ్రవరిలో మనం నో బ్రేక్ నవంబర్ అండ్ ఫ్యూరియస్ ఫిబ్రవరి అనే డైలీ వీడియోస్ పెడతాం కాబట్టి అప్పుడు కొంచెం ఎక్కువ వస్తాయి. సో యావరేజ్ గా మన మంత్లీ రెవెన్యూ వచ్చేసరికి 1.7 lakhs దాకా ఉంటుంది. ఇది నాకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ. ఇప్పుడు పత్తాపురం నుంచి ఎంత రెవెన్యూ వస్తుందో చెప్తాడు, వినండి. టీంలో మొత్తం 8 మంది ఉంటారు. ఎడిటర్స్, రైటర్స్, thumbnail ఎడిటర్స్, ఇలా. ఈ సాలరీస్ ఇవ్వడానికి మంత్లీ నాకు 2 lakhs పైన అవుతుంది. ఎవడేమన్నాడు నిన్ను? ఒంటరిగా చేసుకో. తో పాటు నా స్టూడియో కరెంట్ బిల్లు, వైఫై బిల్లు అండ్ కొత్తగా ఆఫీస్ కూడా స్టార్ట్ చేసాం. ఆఫీస్ టూర్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఆఫీస్ రెంట్, కరెంట్. నువ్వు ఆఫీసులు పెట్టుకుంటావు, స్టూడియోలు పెట్టుకుంటావు. కొత్తగా యూట్యూబ్లో వచ్చినోడు ఎవడు ఏం మాట్లాడకూడదు, ట్రెండింగ్ టాపిక్ల గురించి మాట్లాడకూడదు, ఏం చేయకూడదు. చూడండి ఎలా ఉన్నాడు. బిల్లు, వైఫై, వాటర్ బిల్లు, వేరు వేరు ఎక్స్పెన్సెస్ అన్ని కలిపి జస్ట్ యూట్యూబ్ రన్ చేయడానికి నాకు మంత్లీ అయ్యే ఖర్చు 2.5 lakhs పైన అవుతుంది. యూట్యూబ్ నుంచి నాకు వచ్చే ఇన్కమ్ ఎంత? 1.7 lakhs. అంటే యూట్యూబ్ నుంచి నాకు వచ్చేది కాకుండా నేను రిటర్న్ లో యూట్యూబ్ కోసం 80,000 ఖర్చు పెట్టాలి పర్ మంత్. నేను మిమ్మల్ని హెల్ప్ చేయండి అని మిమ్మల్ని డబ్బులు అడగలేను కదా. అడిగినా మీరు ఒకసారి పంపుతారు కానీ ప్రతి నెల పంపరు కదా. సో యూట్యూబ్ లో జాయిన్ ఆప్షన్ అని ఒకటి ఉంటుంది. నాకు ఒక్కడు దాంట్లో జాయిన్ అయ్యాడు. మన ఏమంటారు దాన్ని, మన మ్యాటర్ అంత ఉందన్నమాట. ఒకడు జాయిన్ అయ్యాడంటే దానికి అర్థం ఏంటి? మన దగ్గర మ్యాటర్ లేదు, మీటర్ తప్పించి పరిస్థితి. సో నాకు కావాల్సిన ఇన్కమ్ ని నేనే సంపాదించాలి కాబట్టి ప్రమోషన్స్. నువ్వు కాకపోతే నేను సంపాదిస్తావా? గౌడు సంపాదిస్తే నువ్వే సంపాదించుకోవాలి. చేయాలి. ప్రమోషన్స్ లేకపోతే కష్టం. ప్రమోషన్స్ చేయడం ఏం తప్పు కాదు. ఆ బొంగులో అంత పెద్ద టీం ఎందుకురా, నువ్వు ఒకడే. ఈ వీడియో నాకు చిన్న డౌట్ అవుతుంది. ఈడి గురించి చేశాడా లేకపోతే వాళ్ళిద్దరి గురించి చేశాడా? ఈడి గురించి ఈడు చెప్పుకున్నట్టు ఉంది. గుమ్మడికాయల దొంగ ఎవడా అంటే నేను కాదు అన్నట్టు చెప్పినట్టు ఉంది. సో గైస్ చూశారు కదా, ఇదనమాట. గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే నేనే అన్నట్టు చెప్తున్నాడు అనమాట. వాళ్ళ గురించి చెప్పురా బాబు, బయాస్ అని యాదవ్ ఏం చేశాడు, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ ఇద్దరి మీద గొడవ జరిగి చెప్పరా అంటే, మనవాడు నిజాన్ని అన్వేషిద్దాం భయ్యా అని పెట్టాడు. అది ట్రెండింగ్ టాపిక్కే కదా. సో ఆ ట్రెండింగ్ టాపిక్ టైటిల్ తీసుకొని వీడియో తగిలించుకొని వీడి గురించి అయినా వాళ్ళకి అనుకుంటారేమో. ఎందుకంటే మనవాడు కూడా ఎక్కువ ఆ గేమ్స్ గురించి అవే కదా చెప్తాడు. ఆ బెట్టింగ్ యాప్స్, గేమ్సే ఉంటాయి, ప్రమోషన్స్ ఇంకేం ఉండవు. అంటే పత్తి కిందలాగా నేను ఆడమని చెప్పట్లేదు, రిస్క్ ఉంటుంది చూసుకో. అది కూడా ఎందుకు చెప్పాలి? నీకు ఎవడు చెప్పమన్నాడు? సంబంధించి ఉంటాయి కదా ప్రమోషన్స్, అది చేసుకోవచ్చు కదా. నువ్వేం గేమ్స్ ఆడుతున్నావా? ఇక చూడండి ఇలా ఉంటుంది అనమాట యూట్యూబ్లో దందాలు. మనోడేమో ప్రమోషన్స్ చేయొచ్చు, పక్కనున్నోడు ప్రమోషన్ చేయొచ్చు, ఇంకెవడో ప్రమోషన్ చేయనోడు చెప్తే మాత్రం ప్రమోషన్ చేయకూడదు అంటావా అని తిరిగి వాళ్ళ మీద ఇలాంటి వీడియోస్ అనమాట. సో ఇది మ్యాటరు. అలాగే ఈ వీడియోకి నేను లాస్ట్ టైం చేసిన వీడియో కింద కొంతమంది కామెంట్స్ పెట్టారు, అడుక్కున్నాడు వచ్చాడు. పోను అనుకుంటారా? అడుక్కున్నాడు ఏమనుకుంటారా? నీకేదో పని పాట లాగా నేను చేసిన వీడియోలు మీరు చూశారు. ఓకే, ఖాళీగా ఉన్న వాళ్ళు మీరే, నేను కాదు. సో ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.